శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, నూతన సంవత్సరంలో ప్రథమంగా చెప్పేటటువంటి వారఫలాలు. ఈ ఆంగ్ల నూతన సంవత్సరము ప్రజలందరికీ కూడా సుఖశాంతులు ఇవ్వాలి అని చెప్పి భగవంతుణ్ణి ప్రార్థిస్తూ, నవగ్రహాల యొక్క అనుకూలం ప్రతి మనిషికి కూడా ఉండాలి అని చెప్పి ఆ పార్వతీ పరమేశ్వరులను కోరుకుంటూ రాశి ఫలితాలు ప్రారంభించుకుందాము. ముందుగా గ్రహస్థితులు. మేషంలో వక్రించినటువంటి గురువుగారు ఉన్నారు. ఇక కర్కాటక రాశిలో కుజుని యొక్క వక్రత, కన్య రాశిలో కేతువు, ధనుసు రాశిలో రవి బుధులు, కుంభరాశిలో శని చంద్ర శుక్రులు, మీనరాశిలో రాహువు. 5వ తేదీన గ్రహస్థితులు ఈ విధంగా ఉండగా 11వ తేదీ వచ్చేటప్పటికి గ్రహస్థితులలో వచ్చిన మార్పులు ఏవి అంటే, చంద్రుని యొక్క స్థితి కుంభరాశి నుంచి మిథున రాశిలోకి వెళ్ళి ఉన్నది. ఈ ఒక్క గ్రహస్థితి తప్ప ఇంకా వేరే గ్రహాల యొక్క మార్పు అనేది జరగలేదు. అయితే గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలని మనం ముందుగా చెప్పుకున్నట్లయితే, శని చంద్ర శుక్రులు కుంభరాశిలో ఉన్నారు. ఈ శుక్ర చంద్రుల యొక్క ఫలితము మనకి లలిత కళలలో అభివృద్ధిని ఇస్తోంది, చక్కటి మానసిక ఉల్లాసాన్ని ఇస్తోంది. ఏ విషయాన్నైనా తేలిగ్గా తీసుకోవడము, ఎక్కువ కష్టపెట్టుకోకుండా మనసుని అతి త్వరగా పరిష్కార మార్గాలు, ఏదైనా ఒక చిన్న కష్టం వచ్చినా కానీ దీన్ని ఎలా పరిష్కరించుకోవాలి అనేటటువంటి విధంగా ఆలోచించుకోవడము ఇవన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి. అయితే శని శుక్రుల యొక్క కలయిక కొద్దిగా అపోహలకి దారితీస్తూ ఉంటుంది. ముఖ్యంగా వివాహ బంధంలో కాస్త ఆటంకాలని సూచిస్తూ ఉంటుంది. ఈ శని చంద్రుల యొక్క కలయిక సర్పదోషాన్ని సూచిస్తుంది, మానసికమైన వ్యధని సూచిస్తుంది. రవి బుధ, ఈ బుధ ఆదిత్య యోగము ధనస్సు రాశిలో ఏర్పడుతూ ఉంది. ఇది చాలా అద్భుతమైనటువంటి కలయిక. మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాము, ఎందుకంటే తరచూ 2 గ్రహాలు కలుస్తూ ఉంటాయి. అవి 2 ఏమిటి అంటే రవి బుధులే. వీరిద్దరూ భూమికి చాలా దగ్గరగా ఉంటూ ఉన్న కారణం చేత ఈ 2 గ్రహాలు, పైగా ఒకదాని వెనకాల ఒకటి ఉంటున్న కారణం చేత కూడా తరచుగా కలుసుకుంటూ ఉంటారు. ఇది ఒక యోగం, అద్భుతమైనటువంటి యోగము. కాబట్టి దీనివల్ల, అంటే ఈ యోగము వల్ల కీర్తి ప్రతిష్టలు పెరుగుతూ ఉంటాయి, బంధువర్గ రీత్యా అభిమానం పెరుగుతూ ఉంటుంది, ఆప్యాయతలు పెరుగుతూ ఉంటాయి అని చెప్పి కూడా తెలియచేస్తూ ఉన్నాను. స్థితుల యొక్క దృష్టుల్ని మనం పరిశీలన చేసినట్టయితే, కుజుని యొక్క 8వ దృష్టి శుక్ర శనిల మీద పడుతోంది. వార ప్రారంభంలో చంద్రుడి మీద కూడా పడుతుంది. మానసికోల్లాసము కొంచెం తగ్గడము, అలాగే ప్రేమ వ్యవహారాలలో కొన్ని ఇబ్బందులు, కోర్టు వ్యవహారాలు ఇబ్బందులే ఉంటాయి, ప్రయాణాలలో ఇబ్బందులు, వాహన ప్రమాదాలని సూచిస్తూ ఉంటాయి. ఇలాంటివన్నీ కూడా చాలా ఇబ్బందుల్ని పెడుతూ ఉంటుంది కుజుని దృష్టి. కాబట్టి ప్రతి విషయంలోనూ జాగ్రత్త తీసుకోవాలి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. ఇక గురువు గారిని తీసుకున్నట్లయితే, కేతువు మీద పంచమ దృష్టి పడుతూ ఆధ్యాత్మిక చింతనలో కాస్త ఉన్నతినిస్తోంది. మొత్తం మీద గ్రహగతుల్ని పరిశీలించినట్టయితే తప్పనిసరిగా నవగ్రహ హోమం చేసుకుంటే చాలా చాలా మంచిది. ఇది చెప్పదగ్గ సూచన. ప్రతివారు చేసుకోవడం చాలా మంచిది. ఒకవేళ కుదరని పక్షంలో నవగ్రహాల యొక్క స్తోత్రాలు మటుకు తప్పనిసరిగా చదవండి. ఈ అష్టదిక్పాలకులు కానీ, నవనాయకులు కానీ, త్రిమూర్తులు కానీ, పంచమహాభూతాలు కానీ, ఇవన్నీ కూడా ఈ సృష్టిని పరిపాలించడానికి మాత్రమే మనం ఆలోచిస్తూ ఉంటాం. మనిషికి ఆధ్యాత్మిక చింతన పెరగడానికి, అలౌకికమైన ఆనందం పొందడానికి కూడా ఈ గ్రహాల స్థితులు కానీ ఇవన్నీ కూడా చాలా చాలా కారణభూతమవుతూ ఉంటాయి. అయితే ఈ త్రిమూర్తుల్ని ఎవరైతే పూజిస్తూ ఉంటారో, ఇంటి ఇలవేల్పుగా కూడా పూజిస్తాం మనము. ఈ రకమైనటువంటి పూజలు, ఈ రకమైనటువంటి ముడుపులు కట్టుకోవడము, ఇలాంటివన్నీ కూడా మనిషి యొక్క ఉన్నతికి, మానసికమైనటువంటి ప్రశాంతతకి దారితీస్తాయి. కాబట్టి ఎవరికి ఏ స్తోత్ర పారాయణలు వీలైతే అవి చేసుకోవాలి అని చెప్పి మరీ సూచన చేస్తూ ఉన్నాను. ఇక రాశుల్లోకి వెళ్దాము. ధనుసు రాశి. ధనుసు రాశి వారికి 5వ తేదీ జనవరి నుంచి 11 జనవరి వరకు గల కాలానికి గ్రహస్థితుల్ని పరిశీలిస్తే 2 గ్రహాల యొక్క అనుకూలత చక్కగా కనిపిస్తూ ఉన్నది. అయితే వీరికి శనిగారి యొక్క బలముతో పాటు చంద్రుని యొక్క బలము కూడా కనిపిస్తూ ఉన్న కారణం చేత ఇది తృతీయ స్థానంలో ఉండడం వల్ల బలానికి బలం అని చెప్పచ్చు. కానీ
విపరీతమైనటువంటి టెన్షన్‌తో కూడినటువంటి పరిస్థితులు ఉండడానికి అవకాశం ఉంది. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. మాతృవర్గ రీత్యా సహాయ సహకారాలు తక్కువగా ఉంటాయి. అయితే వీరికి మనోబలం బాగా ప్రఖ్యాతి చెందినట్టుగా ఉంటుంది. చాలా కాన్ఫిడెన్స్‌గా ఉన్నారు అనేటటువంటి మాట బయటికొస్తుంది. అయితే అతి జాగ్రత్త అవసరం. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి అన్న మాటే గాని, మిగతా అన్ని విషయాలలో కూడా జాగ్రత్తలుండాలి. కేవలం 2 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్న కారణం చేత ఇక్కడ అంత పూర్తిగా అనుకూల్యత కనిపించడం లేదు. ముఖ్యంగా సంతానం విషయంలో అధిక జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబం విషయంలో కూడా అధిక జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే కుటుంబంలో సభ్యుల యొక్క సహాయ సహకారాలు బావుంటాయి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక దూర ప్రాంత ప్రయాణాలు ఉండడానికి అవకాశం ఉంది. ఈ ప్రయాణాల విషయంలో అగ్నికి సంబంధించి, జలానికి సంబంధించి ఆ ప్రాంతాలకి మటుకు చాలా జాగ్రత్తగా సంచరించండి ఆ ప్రాంతాలలో. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. మాతృవర్గ రీత్యా కానీ, పితృవర్గ రీత్యా కానీ సహాయ సహకారాలు అందుతాయా అంటే, పితృవర్గ రీత్యా కొంత సహాయ సహకారాలు అందుతున్నాయి. అలాగే ఉద్యోగ రీత్యా కూడా బావుంది. ఇది ఎంత మేరకు బావుంది అంటే, ప్రత్యక్షంగా సహాయం ఉండేదానికన్నా పరోక్షంగా చాలా సహాయ సహకారాలుగా ఉంటారు. ఈ ఉద్యోగ జీవితంలో గాని, పితృవర్గ రీత్యా గాని. ఇది చాలా చెప్పదగినటువంటి ముఖ్య సూచనగా తెలియజెప్పడం జరుగుతోంది. మిగతా అన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. దూర ప్రాంత ప్రయాణాలైతే గాని, పెట్టుబడుల విషయం అయితే గాని, భార్యాభర్తల మధ్య అనుకూలం అయితే గాని, పబ్లిక్ రిలేషన్స్ విషయంలో గాని, మీరు ఏది తీసుకోండి అందులో అధిక జాగ్రత్తలుండాలి. మరి అలాగే వారాంతంలోకి వెళ్ళేటప్పటికి ఇంకేమన్నా మార్పులొచ్చాయా అంటే, చంద్రుని యొక్క స్థితి సప్తమ స్థానంలోకొచ్చి కొంచెం అనుకూలత. అది వ్యాపార భాగస్వాములు అవనివ్వండి, జీవిత భాగస్వామి అవనివ్వండి, ఉద్యోగస్తులు కూడా చక్కటి అనుకూలతలో ఉండడము, వార ప్రారంభంలో ఉన్న అనుకూలత కొనసాగుతూ ఉంటుందన్నమాట. అలాగ అనుకూలంగా ఉండడము, ఇలాగా కొంచెం అన్ని రకాలైనటువంటి పరిస్థితుల ప్రభావాలు కూడా కొంచెం కొంచెం మెరుగైనటువంటి ఫలితాలను ఇచ్చే విధంగా ఉంటాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఇక ఏ విషయంలో అయినా భార్యాభర్తల మధ్య అన్యోన్యత కాస్త పెరుగుతోంది అంటే అది సంతోషకరమైన విషయమే. వివాహాది శుభకార్యాలు దగ్గర పడేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే ఏ సమస్య నుంచి అయినా సరే మీరు పరిష్కారం తీసుకునే విధంగా వెళ్ళండి. మనోబలాన్ని పెంచుకోండి. ఆల్రెడీ మనోబలం ఉంది. మీరు దాన్ని గుర్తెరగాలి. నాకింత మనోబలం ఉంది. నేను ఈ పనిని ఇలా సమర్థవంతంగా చేయగలను అని చెప్పి ఆ రకమైన మనోబలాన్ని పెంచుకోవాలి. మానసికమైనటువంటి దౌర్బల్యానికి లోను కావద్దు అని చెప్పి తెలియజేస్తూ, నవగ్రహ స్తోత్ర పారాయణాల ద్వారా మాత్రమే మీరు మరింత మనశ్శాంతిగా ఉండగలుగుతారు అని చెప్పి తెలియజేస్తూ శుభం.